సో హాయ్ గైస్ వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ పీవైక్యూ 2025 సీజీఎల్కి సంబంధించి షిఫ్ట్ బై షిఫ్ట్ ఒక్కొక్కటిగా వీడియోస్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం ఆల్రెడీ రీజనింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనికి ప్యారలల్గా ఇది మ్యాథ్స్. సో యాప్టిట్యూడ్. సో ఈ పేపర్లో ఉన్న 25 కూడా సాల్వ్ చేస్తాం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీడియో వస్తుంది. అలా డైలీ 2 మ్యాథ్స్ సంబంధించి 2 రీజనింగ్ సంబంధించి వీడియోస్ వస్తాయి. సో వీటికి ప్యారలల్గానే ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి పిక్టోరియల్ వొకాబులరీ కూడా వస్తుంది. సో వాటిని కూడా మీరు ఛానెల్‌లో చెక్‌ఔట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. గైస్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అరేంజ్ ద ఫ్రాక్షన్స్ 5/9, 4/7, 3/5 అండ్ 2/3 ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో దీన్ని మనం చాలా రకాలుగా చేయొచ్చు. బట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్‌గా చేయడానికి ఫస్ట్ ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకొని దానికి ఎల్‌సీఎం కట్టి సో ఏది ముందొస్తది, ఏది తర్వాతొస్తదో ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేయొచ్చు. లేదు అలా కాదు సింపుల్‌గానే ఉన్నాయి డివైడ్ చేసేసుకుంటాం పాయింట్స్‌లో అంటే అది కూడా ఈజీయే. సో మీరు ఇలాగైనా చేసుకోవచ్చు. సో 0.5 45. సో అగైన్ 5 945. ఓకే. 5, 5 వస్తది. నెక్స్ట్ 0 పాయింట్ మళ్ళీ 5 7 సారీ 7. నెక్స్ట్ దీని వచ్చేసి 0.6. నెక్స్ట్ దీనికొచ్చేసి 0.66. సో, సో ఆర్డర్ వచ్చేసి అసెండింగ్ చిన్న నుంచి పెద్దకి చేయమన్నారు కదా! సో ఇది 0.60 అనుకుంటే సో స్టార్టింగ్ వచ్చేసి చిన్న నుంచి పెద్దకి కదా! సో ఇది 5/9, నెక్స్ట్ వచ్చేసి 4/7, నెక్స్ట్ వచ్చేసి 3/5 అండ్ దెన్ 2/3. సో వాడు అసెండింగ్‌లోనే ఇచ్చేసాడు ఆల్రెడీ సమ్‌లో. సో ఇలా అయినా చేయొచ్చు. లేదు ఇంకొకలా చేసుకోవడానికి ఈజీగా చెప్పాలి అంటే సో 5/9, 4/7 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు ఎల్‌సీఎం కడితే 63 వస్తది కదా! సో ఎల్‌సీఎం 63 వచ్చినప్పుడు ఆహ్, 35 వస్తది ఇది. ఇక్కడ 9, 36 సో 36 అంటే 5/9 ముందు రావాలి. 4/7 తర్వాత రావాలి. సో 5/9 ముందు రావాలి. 4/7 తర్వాత రావాలి. సో 5/9 ముందు రావాలి. 4/7 తర్వాత రావాలి. 5/9 ముందు రావాలి. 4/7 తర్వాత రావాలి. 5/9 ముందు రావాలి. 4/7 తర్వాత రావాలి. సో 5/9 ముందు రావాలి. 4/7 తర్వాత రావాలి. సో మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో అలా వచ్చేది. సో అదే ఆన్సర్. సో మీరు ఇలాగైనా చేసుకోవచ్చు. లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. వచ్చే వాల్యూస్ బట్టి సో మీకు సింపుల్‌గా వాల్యూస్ కాలిక్యులేషన్ అవుతుందంటే ఇలా చేసుకోండి. లేదు అంటే ఇలాగైనా ట్రై చేసినా పర్లేదు. లేదు అంటే ప్రతి దానికి కూడా ఒకవేళ ఈ రెండిట్లో 2 ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయంటే సో నెక్స్ట్ 2 ట్రై చేయండి. సో నెక్స్ట్ 2 ట్రై చేస్తే నెక్స్ట్ మళ్ళీ వాటిలో వెరిఫై అవుతాయి అలా. సో 2 ట్రై చేసినప్పుడు ఆప్షన్స్‌లో ఆల్‌మోస్ట్ అన్నీ ఎలిమినేట్ చేసేయొచ్చు. సో అదొచ్చేసి అది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సింప్లిఫై అని చెప్పి ఇచ్చాడు. సో దీన్ని 2.5 కింద రాసుకోవచ్చు. ప్లస్ 3.6 సో 4.1 మైనస్ 1.9 సో 4 వస్తది. సో 4.2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇది సింపుల్‌గా అయిపోయింది. ఈజీ సమ్మే. నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్స్. సో లోపల బ్రాకెట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. బాడ్మాస్ రూల్ తెలుసు కదా! సో బాడ్మాస్ రూల్. సో ఈ రూల్‌నే ఫాలో అవ్వాలి. సో మెయిన్ ఈ బ్రాకెట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ లోపల నుంచి సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో 3 మైనస్ డినామినేటర్స్ ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి 2/4 అవుతది. 2/4 అంటే 1/2. సో 1/2 ఇంటూ 1/2 1/4 అవుతది. సో 1/3 మైనస్ 1/4. 1/3 మైనస్ 1/4 అంటే 4 మైనస్ 3/12 అంటే 1/12 అవుతది ఇక్కడికి. సో ఇక్కడికి 1/12 అంటే 5/6 డివైడెడ్ బై 1/12 అంటే ఇది రెసిప్రోకల్ అవుతది. ఇది రెసిప్రోకల్ అయితే 12 అవుతది. సో 6 2 టైమ్స్ కాన్సెల్ అయితే 10 ఉంటది. సో ఇక్కడికి 10 వచ్చింది మనకి. సో 7 1/4 అంటే 29/4 మైనస్ 10. సో 29 మైనస్ 40/4 సో మైనస్ 11/4 సో మైనస్ 2 3/4 -2 3/4 అయితే ఆన్సర్ వస్తది. సో ఇదొచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో అలా ఒక్కొక్క బ్రాకెట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రమ్ ఏ సాంపుల్ ఆఫ్ 200 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ డిటర్మైన్ ద రేషియో ఆఫ్ those proficient in Python and those proficient in Java using given information. సో ప్రొఫిషియంట్ ఇన్ బోత్ ఇచ్చాడు. ప్రొఫిషియంట్ పైథాన్ ఇచ్చాడు. జావా ఇచ్చాడు. సో నెయిదర్ ఇచ్చాడు. సో దీనికి పై డయాగ్రామ్ వచ్చేసి ఇలా వస్తది. సో ఇదొచ్చేసి బోత్. ఇదొచ్చేసి 50.
ఇది వచ్చేసి ఓన్లీ పైథాను, పైథాన్ 70. సో, ఓన్లీ జావా, జావా 60. సో, నెయిదర్ నార్‌లో ఉండేది ఒక 20. ఓకే. సో, వీళ్ళు నెయిదర్. సో, ఇప్పుడేమడుగుతున్నాడు వాడు ఆహ్, డిటర్మైన్ ద రేషియో ఆఫ్ దోస్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్. సో, పైథాన్ అంటే ఈ 2 కూడా కంబైన్ చేసుకోవాలి. 70+50 ఎందుకంటే ఇందులో కూడా ఉంటారు కాబట్టి. సో, 70+50 ఎంత? 120. 120 సో, టు ది ప్రొఫిషియంట్ ఇన్ జావా. జావాలోది అడిగారు. సో, 50+60. సో, 50+60 అంటే 110. సో, 0, 0 క్యాన్సిల్ అయితే సో, 12:11 ఆన్సర్. సో, 12:11 వచ్చేసి మన ఆన్సర్. సో, ఇది కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ వన్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి అరవింద్ స్టార్టెడ్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 80,000 ఆఫ్టర్ 4 ఇయర్స్ ఆహ్, ఆఫ్టర్ 4 మంత్స్. Bhavin joined with 1,20,000 at the end of 8 months from the starting. Chandan joined with 1,60,000. ఓకే. ప్రాఫిట్ ఇచ్చాడు. ఎండ్ ఆఫ్ ది ఇయర్. షేర్ ఆఫ్ చందన్ అడుగుతున్నాడు. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించింది. సో, ఫార్ములా చాలా సింపుల్. ఇన్వెస్ట్‌మెంట్ ఇంటూ టైమ్ ఈక్వల్ టు ప్రాఫిట్. సో, ఆ రేషియోకి మనం దాన్ని ఈక్వల్ చేసుకుంటాం ఇచ్చింది. సో, మనం అన్నీ తీసుకోము ఫస్టు. ఈ 3 జీరోస్ ఎలిమినేట్ చేసేస్తాం. ఎందుకంటే నంబర్ వాల్యూ ఎక్కువొస్తది. సో, 80 ఇంటూ 4 మంత్స్. సారీ 80 ఇంటూ 12 మంత్స్. స్టార్టింగ్ అతను 12 మంత్స్ ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బా భావిన్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 4 మంత్స్. అంటే 8 మంత్స్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు. ఎంత 120. 120 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 8 మంత్స్. ఎండ్ ఆఫ్ ది 8 మంత్ అంటే 8 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎన్ని ఉంటాయి? 4 మంత్స్ ఉంటాయి. 4 మంత్స్‌లో చందన్ 160తో జాయిన్ అయ్యాడు. సో, ఇది రేషియోస్. సో, 0, 0, 0 క్యాన్సిల్స్. సో, నెక్స్ట్ వచ్చేసి 4 2 టైమ్స్, 4 2 టైమ్స్, 4 1 టైమ్. సో, ఆహ్, 12 2s ఆర్ 24 ఈస్ టు 12 2s ఆర్ 24 16. సో, 3:3:2. సో, ఇది రేషియో. అంటే ఎంత అవుతుంది? 3, 3 6, 8. 8 అంటే ఇంకా ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి? 3 జీరోస్ ఉన్నాయి. సో, దీని రేషియో వచ్చేసి ఇంత. సో, దీని రేషియో వచ్చేసి ఇంత ఇచ్చాడు. మనకి ఎవరిని అడుగుతున్నాడు? షేర్ ఆఫ్ చందన్. సో, చందన్‌ది అడుగుతున్నారు. చందన్ అంటే 2000. 0 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి 4 టైమ్స్. సో, 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే 0, 0, 0 ఆహ్, 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 1 సెకండ్. సారీ. మల్టిప్లై కాదు డివిజన్ చేయాలి. సో, డివిజన్ చేస్తే 2 టైమ్స్. ఆహ్, 2 ఉంటది. 6 టైమ్స్ 24, 1 ఉంటది 10. 10 అంటే 2 టైమ్స్ మళ్ళీ. మళ్ళీ 2 టైమ్స్ అంటే 2 ఉంటది 20, 5 టైమ్స్. సో, 0. 26,250. సో, 26,250 కరెక్ట్ ఆన్సర్. సో, అదొచ్చేసి ఇవి ఫస్ట్ రేషియోస్ కట్టుకొని, ఆ రేషియోస్‌ని టోటల్‌కి ఈక్వల్ చేసుకోవడమే. ఇది ఈజీ రేషియోస్ అండ్ ప్రాఫిట్స్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ అండ్ బి స్టార్టెడ్ ఎ బిజినెస్. ఏ ఇన్వెస్టెడ్ 80,000 ఫర్ 9 months. బి ఇన్వెస్టెడ్ 1,20,000 ఫర్ 6 months. బి షేర్ ఆఫ్ 45,000 ప్రాఫిట్. సేమ్ ఇందాకట్లాంటిదే. సో, సో 80,000 అన్నా కదా! సో, 80 ఇంటూ ఈ జీరోస్ ఎలిమినేట్ చేస్తే 9. నెక్స్ట్ 120 ఇంటూ 6. సో, 0, 0 క్యాన్సిల్. సో, 3 టైమ్స్, 2 టైమ్స్, 2 1 టైము, 4 టైమ్స్ అంటే 12:12 అంటే 1:1. సో, 1:1 1:1 రేషియోలో వచ్చింది. అంటే 45,000 1:1 రేషియో షేర్ చేసుకోవాలంటే బై 2 చేయడమే. సో, 22,500 ఈచ్ వన్. అలా అయితేనే 1:1 రేషియోలో షేర్ అవుతుంది. సో, 22,500 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ బిట్వీన్ 100 అండ్ 250? బిట్వీన్ 100 అండ్ 250. సో, బిట్వీన్ అంటున్నాడు కాబట్టి ఈటిలిని ఎక్స్‌క్లూడ్ చేసేయాలి. అయినా 11 డివైడ్ చేయదు కాబట్టి వీటిలిని. సో, దీనికి తర్వాత నంబరు, దీని లోపల నంబర్ మాత్రమే తీసుకోవాలి. సో, బిట్వీన్ అన్నారు కాబట్టి ఇన్‌కేస్ డివిజిబుల్ అయ్యేయి ఉన్నా సరే ఈ లోపల నంబర్సే తీసుకోవాలి. ఎందుకంటే బిట్వీన్ అన్నాడు కదా! అలాంగ్ అని చెప్పి లేదంటే అలాంగ్ బిట్వీన్ విత్ ద నంబర్స్ అని చెప్పి అంటే అప్పుడు ఈ నంబర్స్ కూడా తీసుకోవాలి. సో, దీని తర్వాత నెక్స్ట్ నంబర్ వచ్చేసి ఆహ్ 10, 11 110. ఓకే. 110. 110తో స్టార్ట్ అవుతుంది. 10, 11 110. సో, 110తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 121 అప్ టు సో ఆన్. సో, నెక్స్ట్ నంబర్ ఎంత? ఆహ్, 20 అంటే 220, 220, 220, 231 23 టైమ్స్ చూద్దాం. 23 టైమ్స్ ఎంత అవుతుంది? 3, 5, 2 253 అయిపోతుంది. సో, 22 టైమ్స్ సరిపోతుంది.
సో 242 లాస్ట్ నంబరు. సో 242 లాస్ట్ నంబరు. సో 110 ఫస్ట్ నంబరు. సో ఫస్ట్ నంబరు, లాస్ట్ నంబరు తెలుసు. కామన్ డిఫరెన్స్ 11. సో ఇలాంటప్పుడు యావరేజ్ కట్టడానికి చాలా సింపుల్ ఫార్ములా. ఫస్ట్ నంబరు ప్లస్ లాస్ట్ నంబర్ బై 2 చేస్తే సరిపోద్ది. సో ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ బై 2 చేస్తే 352/2. సో 7 6 176 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ నంబరు, లాస్ట్ నంబరు తెలిసి ఆ నంబర్స్ అన్నీ ఒక సీక్వెన్స్‌లో ఉండి కామన్ డిఫరెన్స్ ఏముంటే దాని ఫార్ములా ఫస్ట్ నంబరు ప్లస్ లాస్ట్ బై 2. ఓకే. సింపుల్ అంతే. సో, ఇక్కడ మనం 11 మల్టిపుల్‌తో చూసుకున్నాం. లాస్ట్‌లో వచ్చేసి కొంచెం అప్రాక్సిమేట్‌గా 23 చెక్ చేసాం. ఎక్కువైందని చెప్పి 22 చెక్ చేసాం. సో, 23తో 11తో ఏదైనా మల్టిపుల్ చేయడం చాలా ఈజీ తెలుసు కదా! సో, 25 ఇంటూ 11 ఉందంటే ఫర్ సపోజ్ ఫస్ట్ నంబర్ ఏసుకోవడం, లాస్ట్ నంబర్ ఏసుకోవడం, మధ్యలో సమ్ ఏసుకోవడం. సో, అంటే అంతే. నెక్స్ట్ 235 ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, ఫస్ట్ నంబర్ ఏసుకోవడం, లాస్ట్ నంబర్ ఏసుకోవడం. సో, దీనికి సమ్ 8, ఈ రెండిటికి సమ్ 5. 2585. సో, అలా మల్టిప్లై చేసుకోవాలనమాట. ఓకే. సో, షార్ట్ కట్స్ తెలుసుకోవాలి ఎగ్జామ్ టైమ్‌లో. సో, 58. 58 వచ్చేసి ద యావరేజ్ ఆఫ్ 15 నంబర్స్ ఈస్ 80. ద యావరేజ్ ఆఫ్ 6 నంబర్స్ ఈస్ 72. ద యావరేజ్ ఆఫ్ నెక్స్ట్ 6 నంబర్స్ ఈస్ 25% మోర్ దెన్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 నంబర్స్. సో, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 నంబర్స్ ఎంత అన్నాడు? 72 అన్నాడు. సో, 25% మోర్ అంటే 25% అంటే 72 ఇంటూ 125/100. 125 అంటే 5/4. సో, 1 టైమ్ 8 టైమ్స్ 8 అంటే 90. 8, 4, 5 అంతే 90. సో, ఇక్కడ 90. నెక్స్ట్ 60 నంబర్స్ 90 అండ్ 13థ్ నంబర్ ఈస్ 8 మోర్ దెన్ ది 15థ్ నంబర్ అండ్ 12థ్ ఈస్ 10 లెస్ దెన్ ది 15థ్ నంబర్. సో, 13థ్ నంబర్ అంటే x-8 అనుకుంటే 14థ్ నంబరు లెస్ దెన్ అన్నారు కాబట్టి ఇది మోర్ దెన్, ఇది లెస్ దెన్, ఇది x. సో, ఇది వచ్చేసి 13థ్, ఇది 14థ్, ఇది 15థ్. ఓకే. ఇవి నంబర్స్. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 13థ్ అండ్ 14థ్? సో, ఈ రెండిటికి అడుగుతున్నాడు. వీటి యావరేజ్ ఏమవుతది? x+8 + x-10 x-10/2 అంటే 2x-2/2 x-1. సో, మనం కనిపెట్టాల్సింది x-1. సో, x-1 కనిపెట్టాలంటే ఫస్ట్ వీటికి యావరేజ్ కట్టాలి. సో, వీటికి యావరేజ్ మీరు ఇలాగైనా కట్టుకోవచ్చు. 15 ఇంటూ 80 అని ఇలాగా లేదంటే 6 ఇంటూ 72 చేసుకోవచ్చు. లేదు అంటే నేను నేర్చుకున్న మోడల్‌లో మా మా ఇన్‌స్టిట్యూషన్‌లో నేర్పిన మోడల్ చేసుకుంటున్నాను నేను. సో, ఫస్ట్ 3 నంబర్స్ మనకు అన్నోన్ కాబట్టి 3 ఇంటూ 80 ప్లస్ ఫస్ట్ 6 నంబర్స్‌కి ఎంత తగ్గింది? 8 తగ్గింది. సో, 8 సో, నెక్స్ట్ వచ్చేసి 6 నంబర్స్‌కి ఎంత పెరిగింది? 10 పెరిగింది. సో, -10 సో, దీనికి ఈక్వల్ చేసుకోవాలి. దేనికంటే టోటల్ 3 నంబర్స్‌కి. సో, 3x - 2 సో, దీనికి ఈక్వల్ చేసుకోవాలి. 240 + 48 -60 సో, -12 + 240 -12 + 240 అంటే 228. 228 అయినా 228 అంటే 230, 40 అంతే. 228 230 = 3x అవుతది. x = 230/3 ఓకే. మనం కనిపెట్టాల్సింది ఏంటి? x-1 కదా! 2x-1 అంటే 230 - 3/3. సో, 230 - 3/3 అంటే 227/3. సో, పాయింట్స్‌లోకి మార్చుకుంటే 7 3 జా 21 ఇది మూలు 15 ఇంకా 2 మిగులుతుంది. 6 మూలు 18 సో, 18 అంటే మళ్ళీ 2 6 మళ్ళీ 6 అగైన్ 6 వస్తది. అలా కంటిన్యూ అవుతూ ఉంటది కాబట్టి 75.66 వస్తుంది. సో, 75.67 అప్రాక్సిమేట్ నంబర్ ఇది. సో, వెరీ క్లోజ్. సో, ఇది మన కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి సో, a landlord bought a flat for 8 lakhs. He want to earn 9% annual return on his investment after paying 2,000 per month for the maintenance. What should monthly rentally charge? సో, ఇతను ఏం చెప్తున్నాడంటే 8 లాక్స్‌కి ల్యాండ్ కొన్నాడంట. తనకి 9% ఇయర్లీ ఇంట్రెస్ట్ కావాలి. ప్లస్ 2000 మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తున్నాడు. అంటే ఈ 2000 కూడా యాడ్ చేసుకొని తను ఎంత ఎంత రెంట్ చార్జ్ చేయాలి అనేది క్వెషన్ అడుగుతున్నాడు. సో, ఫస్ట్ 109 100% 8,00,000 అయితే సో, 100% 8,00,000 అయితే 109% ఎంత అవుతుందో చూడండి. ఈ జీరోస్ జీరోస్ క్యాన్సిల్. సో, 8 2 ఆర్ 72 8 సో, 8,72,000 అవుతుంది. అంటే ఈ 72,000 అనేది ఎక్స్‌ట్రా. సో, తను 72,000 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు ఇయర్‌లీ. ఎన్ని మంత్స్‌కి? 12 మంత్స్‌కి. అంటే ఎంత?
6 12 62, 7 12 5 సారీ 5 12 60, 6 12 72. సో, 6,000 మంత్లీ ఇక్కడికి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. సో, దీంతో పాటు తనకి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఎక్స్‌ట్రా 2,000 అవుతుంది. సో, 6,000 ప్లస్ 2,000 8,000 అంతే. ఇదే ఆన్సర్. సో, 8,000 అయితే మంత్లీ రెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడనమాట. సో, అదొచ్చేసి ఆన్సర్. So next, an amount is said to be doubled in 5 years with compound interest. How many years will it take for the amount to grow 8 times? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఫార్ములా ఉంటది. 2 పవర్ n హోల్ పవర్ t అయితే 2 పవర్ x ఏమవుతది? xt అవుతది. సో 2 పవర్ 1 5 టైమ్స్ అయితే డబుల్ అయింది కాబట్టి, ఒకవేళ ట్రిపుల్ అయితే ఇక్కడ 3 వస్తది. సో డబుల్ కాబట్టి 2 వేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ డబుల్ అన్నాడు కాబట్టి 2 పవర్ 1 5 ఇయర్స్‌కైతే 2 పవర్ 8. 2 పవర్ 8 అంటే ఎంతండి? 2 క్యూబ్. 2 2 ఆర్ 4, 4 2 ఆర్ 8. సో ఇది ఎంత అవుతది? 5 ఇంటూ 3 15 ఇయర్స్. సో వెరీ సింపుల్. ఇది కూడా చాలా సింపుల్ క్వెషన్. 15 ఇయర్స్. నెక్స్ట్, ఏ సమ్ బికమ్స్ 6,600 ఇన్ 2 ఇయర్స్ అండ్ 7,920 ఇన్ 3 ఇయర్స్. సారీ ఇన్ 3 ఇయర్స్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒరిజినల్ ప్రిన్సిపల్. సో 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 1 ఇయర్. అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కట్టడానికి మనకి ఇది సరిపోతుంది డేటా. సో దీనికి ఇంట్రెస్ట్ ఎలా కట్టాలి? సో 6,600, 7,920 అంటే ఇదో 400 అదో 920 అంటే 1,320 డిఫరెన్స్ బై 6,600 ఇంటూ 100. దీన్ని కడితే ఇంట్రెస్ట్ వస్తది 1 ఇయర్‌కి. సో 2 2 0 6 టైమ్స్ 1 టైము, 2 టైమ్స్, నెక్స్ట్ 2 టైమ్స్. సో ఇంట్రెస్ట్ 1 ఇయర్‌కి 20% వచ్చింది. సో మనకి 2 ఇయర్స్ కావాలి. 2 ఇయర్స్ అంటే 20 ప్లస్ 20 ఇంటూ 20 ఇంటూ 20 బై 100 ఇలా చేసినా వస్తది. లేదంటే సేమ్ ఫార్ములా మళ్ళీ అప్లై చేసుకోవాలి. సో అలా చేసినా వస్తది. 40 ప్లస్ 4 అంటే 44% అంటే మనకేంటి 144% అనేది 6600 అయితే మనకెంత అడుగుతున్నాడు? ఒరిజినల్ ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. అంటే 100 అడుగుతున్నాడు. సో 100 అడుగుతున్నాడంటే ఇది సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తది. సో 7 టైమ్స్, 2 టైమ్స్, 5 టైమ్స్ 0, 3 టైమ్స్ 206, 6 12, 25 టైమ్స్ ఓకే. మళ్ళీ ఇందులో 18 టైమ్స్, 33 టైమ్స్, మళ్ళీ 9 టైమ్స్ ఇక్కడ 2 6 12, 5 10, 1650. సో 1650 ఇంటూ 25/9 ఇది చేసుకుంటే ఆన్సర్ వస్తది. సో 1650ని 25తో డివైడ్ చేయడం అంటే దీన్ని 4తో మల్టిప్లై చేయడమే. 4 4 జార్ 15 16 1 టైము 10 మిగులుతుంది. 2 టైమ్స్ 8 ఇంకా ఎంత ఉంటది? 50 ఉంటది. సో బై 9 దీన్ని డివైడ్ చేసుకుంటే ఆన్సర్ వస్తదనమాట. 4 9 36, 5 6 9 54, 5 9 45. సో 5 నెక్స్ట్ 8 9 72 72 అంటే 3 ఉంటది. 1 9 3 9 27 ఇంకా 3 ఉంటది. సో మళ్ళీ 3 మళ్ళీ 3. సో 4583.33 ఆన్సర్. సో 4583.33 దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో దాన్ని సాల్వ్ చేసుకోవడమే. సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అయితే వస్తది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ పర్చేస్డ్ 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఎట్ 45 లీటర్ అండ్ అనదర్ 15 లీటర్స్ ఎట్ 50. షీ కంబైన్డ్ బోత్ అండ్ సోల్డ్ ఎంటైర్ మిక్చర్ ఎట్ 48. టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నారు. సో ఇది మనకి N1 X1 ప్లస్ N2 X2 బై N1 X1 ఇలా చేసుకున్నా వస్తది. సో దానికన్నా సింపుల్‌గా చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ అంటే 25 ఇంటూ 45 ప్లస్ 15 ఇంటూ 50. సో ఇది కాస్ట్ ప్రైస్ ఈస్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 45 టోటల్ ఎంత 30, 40. సో ఇలా చేసినా వస్తది. సో చెప్పాను కదా 4తో మల్టిప్లై చేయడమే 125 ప్లస్ 15 ఇంటూ 50. సో 15తో మల్టిప్లై చేయడం అంటే దీన్ని ఆఫ్ చేసి దీనికి యాడ్ చేసుకోవడమే. 15 ఆఫ్ చేస్తే 25. సో దానికి యాడ్ చేస్తే 750. సో 32 17 20. సో 5 7 8 1875 1720 ఆహ్, సారీ ఎక్కడో మిస్టేక్ చేసాం. 8 32 3 4 4 16 16 3 19 19 20 యెస్. ఇక్కడ 25 ఇక్కడ 20 ఎంత 45 రూపీస్ ఎక్స్‌ట్రా వచ్చిందనమాట. సో 45 రూపీస్ అనేది ప్రాఫిట్. సో లాస్ ఆఫ్ 45 కాదు. ప్రాఫిట్ ఇదే. ఇదే కరెక్ట్ ఆన్సర్. సో ప్రాఫిట్ 45 ఓకే. సో మల్టిప్లై చేసుకుంటే చాలా ఈజీ ఇది. సో మీరు ఆ ఫార్ములైజ్ చేసుకునే కన్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టాయ్ మ్యానుఫ్యాక్చరర్ ప్రొడ్యూస్డ్ 1200 టాయ్ కార్స్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 90,000. ఓకే. హి డొనేటెడ్ 200 కార్స్ అంటే 200 కార్స్ డొనేట్ చేస్తాడు 12లో ఇంకా ఎన్ని ఉంటాయి 1000 ఉంటాయి.
సో ఫర్ ద రెస్ట్ ఈ అనౌన్స్డ్ 10% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ 120 పర్ కార్. సో 120 రూపీస్ కార్ చెప్పాడు. సో అందులో 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 10% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 12 రూపీస్. 1% అంటే 1.2, 12% అంటే 10% అంటే 12.0. సో 12 మైనస్ చేస్తే 108. సో ఇంత పడుతుంది ఒక టాయ్‌కి. సో టాయ్‌కి ఇంత పడితే ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఈ ఆల్సో ఆఫర్డ్ 2 టాయ్ కార్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 8 టాయ్ కార్స్ పర్చేస్డ్. సో 8 కొంటే 2 ఫ్రీగా ఇస్తున్నాడంట. అంటే 108 ఇంటూ 8 ఆహ్, 864. సో 864 10 కార్స్‌కి. సో 10 ఎందుకేసామంటే మనం పర్చేస్ చేసేది 8 కానీ 2 ఫ్రీగా ఇస్తున్నాడు కదా! సో ఎవ్రీ 10 కార్స్‌లో 2 ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. అంటే 10 కార్స్ కాస్ట్ ఇంత పడుతున్నట్టు. సో 10 కార్స్ కాస్ట్ 864 పడితే టోటల్ 1200 డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయంట. గెయినా? లాసా? అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ మనం 200 చారిటీకి ఇచ్చేసినప్పుడు ఇంకా ఎంతుంటాయి? 1000 కార్స్ ఉంటాయి. సో, 1000 కార్స్‌కి ఎంత పడతది అంటే 86400 అంటే 86,400 తనకి టోటల్‌గా వచ్చే అమౌంట్. సో, మనకి ఎంత ఖర్చు పెట్టాడు తను? 90,000. సో, సో తగ్గినట్టా? పెరిగినట్టా? తగ్గినట్టు. ఎంత? ఇదో 600 అదొక 3000. 3600 లాసు. సో, లాసొచ్చింది కాబట్టి మైనస్ నార్మల్‌గా పెట్టుకుంటాం. మనం పెట్టుకోకపోయినా గుర్తుపెట్టుకోండి లాస్ అని. సో, ఆహ్, ఆహ్, లాస్‌కి ఫార్ లాస్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 90,000 ఇంటూ 100. సో, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్, మళ్ళా 2 జీరోస్, మళ్ళా 2 జీరోస్. 9 4 టైమ్స్ అంటే -4 అంటే 4% లాస్ అని అర్థం. సో, 4% లాస్ వచ్చింది తనకి. సో, నెక్స్ట్ వచ్చేసి 64. A retailer marked an air conditioner 80% above its cost price. He offered a first discount of 20% on market price during the festival offer. Again 10% discount. Final price ఇచ్చాడు. సో, అప్రాక్సిమేట్ కాస్ట్ ప్రైస్ అంటే 100% అడుగుతున్నాడు. సో, ఫస్ట్ 100% ఉండేది 180% కాస్ట్ ప్రైస్ చేశాడు. నెక్స్ట్ అందులో 25% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% అంటే 18 కదా! 18 36. 36 మళ్ళీ అందులో 5% అంటే 45. 45 మైనస్ చేస్తే 40 అంటే 140. ఇంకో 5 మైనస్ చేస్తే 135. ఇక్కడికి 25% డిస్కౌంట్. ఇది ప్లస్ 80% మార్క్డ్ ప్రైస్. నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఏం చేశాడు? అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ మళ్ళా 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 13.5 డిస్కౌంట్. సో, 135 లోంచి 13.5 తీసేస్తే 5 ఇక్కడ 4 1 2 121.5. సో, ఇది ఈ ప్రైజ్ వచ్చేసి తను 15,552 చెప్పాడు. మనల్ని 100% అడుగుతున్నాడు. సో, కొద్దిసేపు 5 ఇక్కడ పెట్టి 10తో మల్టిప్లై చేసేసుకుందాం. 10తో మల్టిప్లై చేసేసిన తర్వాత దీన్ని 5తో డివైడ్ చేస్తే 2 టైమ్స్, 4 టైమ్స్, 3 టైమ్స్. ఇక్కడ ఒక 5, 2 5 10 2 టైమ్స్. సో, 243 ఇందులో ఎన్ని సార్లు డివిజిబుల్ అవుతది? అంటే ఫస్ట్ 4 ఈట్లికి చూస్తే 4 8 ఆహ్, ఆహ్, సో, 5 10, 6 12, 7 14, 14 అంటే 7 దాటేస్తది. 243 ఇంటూ 6 చేస్తే 18, 6 18, 6 4 24, 25, 2 12, 14, 1458 వచ్చింది. సో, 1458 అంటే ఇదొక 42 అదొక 55 అంటే 97 ఇంకో 2 ఉంది. సో, 972. సో, 972 అంటే లాస్ట్ 2 వచ్చింది కాబట్టి 4 టైమ్స్ చూద్దాం. 4 3 12, 4 16 17, 4 8 కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ 6, ఇక్కడ 4, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో, దీనికి మల్టిప్లై చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్‌లో 0, 0, 4 8 12,800 ఆన్సర్. సో, 12,800 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, ఇదొచ్చేసి ఒరిజినల్ ప్రైస్ అన్నమాట. కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ 40 liters mixer contains juice and water in the ratio of 5:3. How much water must be added to this mixture to change the ratio of water to juice to 2:3? సో, 5:3 అనేది 40 లీటర్స్ అయితే సో, 8 40 అయితే 5 ఎంత అవుతుంది? 8 5 40, 5 5 ఇది 25 లీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఆహ్, 5 ఇది 15 లీటర్స్ అవుతుంది. అప్పుడు 40 లీటర్స్ సరిపోతుంది. 15 + 40 సరిపోతుంది.
సో, ఏం చేయలేదు నేను 8 పార్ట్స్ 40 అయితే సో, 5 పార్ట్స్ ఎన్ని, 3 పార్ట్స్ ఎన్నో రాసుకున్నానిక్కడ. సో, 25 లీటర్స్, 15 లీటర్స్. వాడేమంటున్నాడంటే ఆహ్, హౌ మచ్ వాటర్ యాడ్ చేయాలన్నాడు. సో, 25 లీటర్స్ అనేది జ్యూస్ కాబట్టి దీనికి మనమేమి యాడ్ చేయలేము. సో, వాటర్‌కి ఎంత యాడ్ చేసుకుంటే దాని రేషియో 2:3 అవుతదని అడుగుతున్నాడు. సో, ఇది. ఎందుకంటే దీనికి మనం జ్యూస్‌కి ఏమి యాడ్ చేయట్లేదు. మనం వాటర్‌కి వాటర్ యాడ్ చేస్తున్నాం. సో, ఇది దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ అయితే వస్తదనమాట. 3 టైమ్స్ 75, 30 ప్లస్ 2x. సో, 45 ఈక్వల్ టు 2x, x ఈక్వల్ టు 22 ఓకే. 10.5 22.5 అయితే ఆన్సర్. యెస్. 22.5 కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి A is able to complete a task in 15 days. B is able to complete a task in 20 days. సో, ఫినిష్ ద సేమ్ టాస్క్ దే కొలాబరేటెడ్ 4 డేస్ వర్క్ చేశారంట. ఇంకా ఎంత వర్క్ మిగిలిపోయిందని అడుగుతున్నాడు. సో, దీనికి ఎల్‌సీఎం కట్టుకుంటే 60 వస్తది. సో, టోటల్ వర్క్ 60 ఇది 4 టైమ్స్ ఇది 3 టైమ్స్. ఇవి వీటి ఎఫిషియన్సీ, ఇవి టైము, ఇది ఎఫిషియన్సీ. సో, 7 వర్క్‌తో వీళ్ళిద్దరి ఎఫిషియన్సీ 7 కదా! 7 ఎఫిషియన్సీతో 4 డేస్ వర్క్ చేస్తే 28 వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా 32 వర్క్ మిగిలిపోయింది. ఎంతకి 62కి. 4, 8, 5 8, 4, 32 ఒక 4, 5, 4, 20. సో, 8/15 వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉందనమాట. సో, ఎంత కంప్లీట్ అయింది అన్నాడనుకోండి 28/60 రాసుకోవాలి. సో, ఎంత మిగిలింది అన్నాడు కాబట్టి 32/60 ఏసుకున్నాం. ఓకే. సో, ఆన్సర్ వచ్చేసి 8/15. సో, 8/15 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఆయిల్స్ ప్రైస్డ్ ఎట్ 90 పర్ కేజీ అండ్ బ్లెండెడ్ సోల్డ్ ఎట్ 144 అనదర్ వైస్. ఓకే. 120 20% మార్జిన్. ఓకే. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 ఆయిల్స్ ఇన్ ద మిక్సర్? సో, వాడేం చెప్తున్నాడంటే 90 రూపీస్‌తో ఒకటి, 150 రూపీస్‌తో ఒకటి 2 మిక్స్ చేసి 144కి అమ్మాడంట. కానీ ఈ 144 ఎప్పుడు అమ్మాడు? 20% ప్రాఫిట్ యేసుకుంటే. అంటే 120%కి ఇచ్చాడు మనకి. వచ్చింది 100%కి ఇవ్వలేదు. సరిగ్గా చూసుకోవాలది. సో, 0, 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది 12 టైమ్స్. సో, 120 వచ్చిద్ది. ఇది 100%కి మనకి కావాల్సింది. సో, ఇప్పుడు వీటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే మనకి ఈ 144 20% ప్రాఫిట్ యేసుకొని తయారైందో అడుగుతున్నాడనమాట. సో, ఇక్కడ 30, ఇక్కడ 30. సో, 30, 30 క్యాన్సిల్ అయితే 1:1 రేషియో. సో, 1:1 రేషియోలో అయితే ఫార్మ్ అయింది. సో, ఇది సింపుల్. సో, అది చూసుకోండి. ఇది డైరెక్ట్ ఇవ్వలేదు మనకి. ఆహ్, ఆహ్, కొంచెం చేంజ్ చేసి ఇచ్చాడు. సో, 3 పైప్స్ ఏ, బి, సి 6, 8, 12 రెస్పెక్టివ్‌లీ అన్నీ ఒకేసారి ఓపెన్ చేశారంట. పెట్ ఫర్ 2 అవర్స్. 2 అవర్స్ ఆపరేట్ చేసిన తర్వాత పైప్ సిని క్లోజ్ చేసేసాడు. ఇంకా ఎంత టైం పట్టింది దాని తర్వాత. సో, ఈ 3 2 గంటలు ఓపెన్ చేసిన తర్వాత సి క్లోజ్ చేసేస్తే ఇంకా ఎక్స్‌ట్రా ఎంత టైం పట్టిందనేది అడుగుతున్నాడు. అది మిగతాయి 2 కలిపి ఫిల్ చేయడానికి. సో, వీటికి ఎల్‌సీఎం వచ్చేసి ఒక 12, 12, 2 12, 24. సో, 24 ఈస్ ద ఎల్‌సీఎం. యెస్. 24 ఈస్ ద ఎల్‌సీఎం. సో, వీటి ఎఫిషియన్సీ వచ్చేసి 4 ఆర్లు, 3 సార్లు, 2 సార్లు. సో, ఇవి వీటి ఎఫిషియన్సీ. సో, ఇలా ఎన్ని అవర్స్ 2 అవర్స్ వర్క్ చేశారు. సో, 2 అవర్స్ అంటే 5, 9, 18 అంతేగా? అంతే 9 ఇంటూ 2 18 యెస్. సో, 18 వర్క్ అయితే ఇంకెంత వర్క్ ఉంది? 6. 6 వర్క్‌ని ఎంత టైమ్‌లో చేయాలి? అది ఎంత ఎఫిషియన్సీతో చేయాలి? 7 ఎఫిషియన్సీతో చేయాలి. సో, ఇది 6/7 అవర్స్. సో, ఇంత ఎఫిషియన్సీతో చేయాలి. సో, 6/7 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇంకా ఎంత పెండింగ్ ఉందన్నాడు కాబట్టి. సో, మళ్ళీ ఇక్కడ కూడా ఎంత కంప్లీట్ అయిందన్నాడనుకోండి, ఎంత టైమ్‌లో కంప్లీట్ అయిందని. సో, యాక్చువల్‌గానే మనం ఇప్పుడు చేసినట్టే యేసుకుంటామనమాట. సో, 18/24 యేసుకుంటాం. సో, 18/24 యేసుకుంటే సారీ 7, 9 18/9 యేసుకుంటాం. సో, 2 అవర్స్‌లో కంప్లీట్ అవుతది. సో, మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు అది 2 అవర్స్ అనేది. సో, అదే మనం కనిపెట్టాం ఇక్కడ. ఓకే. ఇది వచ్చేసి రిమైనింగ్. సో, నెక్స్ట్ వచ్చేసి 69. సో, బుల్లెట్ ట్రైన్ కవర్స్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఆఫ్ 30 మినిట్స్ అట్ అన్ యావరేజ్ ఆఫ్ 240 కిలోమీటర్స్ డ్యూ టు ట్రాక్ మెయింటెనెన్స్ ఇట్ నీడ్స్ టు బి డైవర్టెడ్. సో, డైవర్ట్ చేయడం వల్ల 20% డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. సో, ఇఫ్ ద ట్రైన్ నీడ్స్ టు బి అరైవ్డ్ ఎట్ ఎ డెస్టినేషన్ ఆన్ టైమ్, వాట్ షుడ్ బి ద న్యూ యావరేజ్ స్పీడ్? సో, హ్మ్. ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటి? డీటీఎస్ డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ లేదా టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో,
మనకేమిచ్చాడు టైమ్ ఇచ్చాడు. 30 మినిట్స్‌లో ఇచ్చాడు. సో, హవర్స్‌లోకి మార్చుకోవడం. టైమ్ ఇంటూ స్పీడ్. సో, స్పీడ్ అంటే 240 ఇచ్చాడు. సో, దీనివల్ల మనకేమొస్తది డిస్టెన్స్ వస్తది. సో, 1, 2 టైమ్స్ 120, 120 కిలోమీటర్స్ టోటల్. టోటల్ 120 కిలోమీటర్స్. సో, డైవర్ట్ చేయడం వల్ల ఎంత పెరిగింది? 20% పెరిగింది. సో, 10% అంటే 12, 20% అంటే 24 అంటే 144 కిలోమీటర్స్ అయిందది. సో, ఈ 144 కిలోమీటర్స్ డిస్టెన్స్‌ని ఆహ్, ఈ 144 కిలోమీటర్ డిస్టెన్స్‌ని 30 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ ఇదే ఫార్ములాలోనే కాకపోతే ఇక్కడ మనకి ఇందాక ఇక్కడ కనిపెట్టాం. బట్ ఏంటంటే ఇప్పుడు కనిపెట్టాల్సింది స్పీడ్. సో, ఈ 2 కాన్సెల్ అవుతాయి. 1/2 ఇది 2 అటు ఎళ్తే 288 ఇది కరెక్ట్ ఆన్సర్. 288 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తది. సో, ఎందుకంటే డిస్టెన్స్ ఇంటూ స్పీడ్, డిస్టెన్స్‌కి కిలోమీటర్స్ యూనిట్ ఉంటది. స్పీడ్‌కి కిలోమీటర్ పర్ అవర్ యూనిట్ ఉంటది. సో, ఈ 2 సారీ డిస్టెన్స్‌కి కిలోమీటర్స్, టైమ్‌కి అవర్ ఉంటది. సో, ఇది అటెళ్తే సో, కిలోమీటర్ పర్ అవర్ వస్తది యూనిట్. సో, యూనిట్స్ కూడా చూసుకోవాలి ఇందులో. ఈ సమ్‌లో అయితే అవసరం లేదు కాబట్టి మనం చేయలేదు. యూనిట్స్‌తో అంత పని లేదు. సో, 2 కార్స్ ఎక్స్ అండ్ వై స్టార్ట్స్ ఫ్రమ్ ద పాయింట్ 360 కిలోమీటర్స్. సో, ఎక్స్ వై 2 కార్స్ స్టార్ట్ అయినాయంట. 360 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో. ఎక్స్ అనేది ఎక్స్ స్పీడ్‌తో, వై అనేది వై స్పీడ్‌తో అపోజిట్ డైరెక్షన్స్‌లో వస్తే 4 అవర్స్ పడుతుంది. సో, డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. సో, డిస్టెన్స్ బై ఆహ్, స్పీడ్ రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ సో, సేమ్ డైరెక్షన్స్ అయితే ఆహ్, ఒక్క నిమిషం ఆపోజిట్ సో, అపోజిట్‌లో మీరిక్కడ చూస్తే టీ ప్లస్ షేప్‌లో వస్తది. సో, అపోజిట్‌లో వచ్చినప్పుడు ప్లస్ చేయాలి. సేమ్‌లో వచ్చినప్పుడు మైనస్. ఓకే. అలా గుర్తుపెట్టుకోండి. అపోజిట్‌లో వచ్చినప్పుడు మాత్రం ప్లస్. సో, మీకిది గుర్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా దీనికి ఇది అపోజిట్ సింబల్ అవుతది. మైనస్ సేమ్. సో, అపోజిట్‌లో టీలో ప్లస్ ఉంటది. సో, ప్లస్ ఓకే. సేమ్ మైనస్. సో, దీనికి రిలేటివ్ స్పీడ్ సేమ్ అపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్నాయి కాబట్టి టువర్డ్స్ ఈచ్ అదర్. అపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్నాయి కాబట్టి ప్లస్ వస్తది. అంటే ఎక్స్ ప్లస్ వై దీని టైమ్ 4 అవర్స్. నెక్స్ట్ ఇంకోటి 360 ఇది సేమ్ డైరెక్షన్ అన్నాడు. ఇదిగోండి. సో, ఎక్స్ మైనస్ వై అన్నాడు కాబట్టి ఇది 12 అవర్స్. సో, 12 క్యాన్సిల్ అయితే 9 టైమ్స్ ఆహ్, 30 టైమ్స్. సో, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 30. సో, మనకు కావాల్సిందేంటి? స్పీడ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కావాలి. ఎక్స్ అంటే ఆహ్, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 90, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 30. సో, ఎక్స్ అలా ఉంచేస్తే వై క్యాన్సిల్ అయిపోద్ది. 2x ఈక్వల్ టు 120, ఎక్స్ ఈక్వల్ టు 60. సో, ఎక్స్ స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్స్. సో, అదే మనకి కావాల్సింది. సో, ఎక్స్ వచ్చేసి 60. నెక్స్ట్ 71. A circular pizza having radius of 21 kilometers. Sorry. 21 centimeters. If 75% of it's eaten. సో, ఈ పిజ్జా ఉంటది కదా! సో, పిజ్జాని 4 పార్ట్స్ కింద చేస్తే, ఈ 75% తినేసారంట. సో, ఈ 25% మాత్రం అడుగుతున్నారు. సో, మీరు సరిగ్గా గమనిస్తే ఇది తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దీన్ని మనం సెక్టార్ అంటారు. సో, సెక్టార్‌కి సంబంధించిన ఫార్ములా ఇది. సో, మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే పై ఆర్ స్క్వేర్ ఏసుకున్న తర్వాత సో, 75% తినేసారు కాబట్టి ఇంకెంత మిగులుద్ది 25%. 24 అంటే 1/4. సో, ఇది చేసుకున్నా మీకు అదే వస్తది. సో, ఇక్కడ తీటా ఏమేసుకోవాలంటే మీకు ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90 టోటల్ 360 ఉంటది. సో, ఇక్కడ 90 ఏసుకుంటే సేమ్ వస్తది. 1/4 ఇక్కడ ఏమొచ్చిందో ఇదే వస్తది. సో, మీరు ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నా ఒకటే, ఇది ఏసుకున్నా ఒకటే. సో, 1/4 ఇంటూ ఆహ్, పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 21 ఇంటూ 21. సో, 3 టైమ్స్ ఇది 11 టైమ్స్, ఇది 2 టైమ్స్ 63/2 ఇంటూ 11. సో, 31.5 ఇంటూ 11. సో, ఇందాకే చెప్పాను 11తో ఎలా మల్టిప్లై చేయాలో. 5, 6 4, 3 ఇక్కడ ఏదో పాయింట్ వస్తది. సో, చెప్పాను గదా! 5కి 1 కలిపితే 6 మళ్ళీ ఈ రెండిటిలికి కలిపితే 4 ఈ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ లాస్ట్ నంబర్, ఫస్ట్ నంబర్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. సో, 346.5 అనేది కరెక్ట్ ఆన్సర్. సో, 346.5 సో, ఇక్కడ మీరు 11 మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్‌లో మీకు అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చాడు. ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వలేదు. సో, 11 మల్టిపుల్ చెక్ చేస్తే 8, 9 సో, ఫస్ట్‌ది అవుతుంది యాక్చువల్‌గా.
సో, ఇలా ట్రిక్ చేసే ఛాన్స్ ఉంటది. సో, ఎందుకన్నా బెటరు. సో, వాడు క్వెషన్‌లో అప్రాక్సిమేట్ వాల్యూ అనకుండానే మనకి అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చాడు. ఎగ్జాక్ట్ వాల్యూ అయితే 346.5 ఇదే కరెక్ట్ ఆన్సరు. సో, బట్ వాడు నియరెస్ట్ వాల్యూ ఇచ్చాడు. ఎలాగో పై వాల్యూ కరెక్ట్ కాదు. సో, వాడు ఏ పై వాల్యూ తీసుకున్నాడో తెలీదు. సో, 3.14 తీసుకుంటే ఒక వాల్యూ వస్తది. సో, అదనేది డిపెండ్స్. సో, జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సిట్యుయేషన్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ రింగ్ షేప్డ్ డిస్క్ హాస్ ఔటర్ రేడియస్ ఆఫ్ 10 సెంటీమీటర్స్. ఓకే. సో, డిస్క్ షేప్ అంటున్నాడు. ఇది 7 అంట. ఔటర్‌దేమో 10 అంట. సో, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ రింగ్స్ ఏరియా? సో, రింగ్స్ ఏరియా అడుగుతున్నాడు. రింగ్స్ ఏరియా టు ది హోల్ ఔటర్ సర్కిల్. సో, రింగ్స్ ఏరియా అంటే బా ఔటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా. ఔటర్ ఏరియా వచ్చేసి పై R2 పై R1 స్క్వేర్ మైనస్ పై R2 స్క్వేర్. ఔటర్ ఏరియా వచ్చేసి పై R1 స్క్వేర్. సో, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. పై క్యాన్సిల్ అయిపోద్ది. సో, పై క్యాన్సిల్ అయిపోతే R2 స్క్వేర్ అంటే హ్మ్. 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 R1 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ బై 10 స్క్వేర్. సో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 17 ఇంటూ 3 బై 100 50 7 3 21 51/100. సో, అప్రాక్సిమేట్‌గా అంటున్నాడు కాబట్టి క్వెషన్‌లో ఇది 50 కింద తీసుకుందాం. సో, 50/100. సో, 50/100 తీసుకుంటే 0, 0 క్యాన్సిల్ 1/2. 1/2 అంటే 1:2. సో, 1:2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మనకి వాడు క్వెషన్‌లో ఏం అడుగుతున్నాడో చూడండి. రేషియో ఆఫ్ రింగ్స్ ఏరియా అంటే టోటల్ ఏరియా అంటే మనకి ఏరియా ఎలా వస్తది? ఔటర్ రేడియస్ మైనస్ ఇన్నర్ రేడియస్ చేస్తేనే వస్తది. సో, టు ది ఔటర్ హోల్ రేడియస్ సర్కిల్ అంటే టోటల్ అనమాట. ఇది 10. సో, దానికి దీనికి రేషియో కట్టాం. అందు గురించి బై ఏస్తాను డైరెక్ట్‌గా ఫార్ములైజ్ చేయకుండా. సో, ఫార్ములా ఏసుకుంటే A1/A2 అలా A2/A1 చేసుకొని అలా లాంగ్ చేసుకోవడం కన్నా షార్ట్‌లో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ బైసికల్ వీల్ హావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 35 సెంటీమీటర్స్. వాట్ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్ ఈస్ కవర్డ్ ఇన్ ఏ క్వార్టర్ టర్న్? సో, క్వార్టర్ టర్న్ అంటే 1/4. 1/4 అంటే 25%. సో, డైరెక్ట్ ఆన్సర్ ఇది. వెరీ సింపుల్ అసలు చేయాల్సిన పనే లేదు. సో, వీటి రేడియస్‌తో వీటిలతో సంబంధమే లేదు. సో, పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి సో, పర్సెంటేజ్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఈస్ కవర్డ్ ఇన్ ఏ క్వార్టర్ టర్న్. సో, సర్కంఫరెన్స్ తెలుసు కదా! 2πr. సో, 2πrలో క్వార్టర్ టర్న్ ఏదైనా అదే వస్తది. ఎందుకంటే, ఈ కాన్స్టెంట్ అయిపోతాయి. కాన్స్టెంట్ అయినప్పుడు 1/4 ఉంటది. ఎందుకంటే, టోటల్ బైసికల్ సర్కిల్ ఇలా ఉంటది కదా! సో, క్వార్టర్ అంటే 4 పార్ట్స్. సో, వాడు అడుగుతున్నది ఒక పార్ట్ అనమాట. ఒక క్వార్టర్‌లో ఒక పార్ట్. ఒక పార్ట్ ఎంతంటే 1/4%. సో, 25%. సో, వీటికి ఫార్ములా ఏసి, రేడియస్ సబ్స్టిట్యూట్ చేసి వీటిని చేయాల్సిన పని లేదు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి y = mx + 5 y = mx + 5 పాయింట్ కూడా ఇచ్చేసాడు. 1, 8. సో, ఫైండ్ m అడుగుతున్నాడు పాయింట్ ఇచ్చేసి. సో, పాయింట్‌లో సబ్స్టిట్యూట్ చేయడమే. 8 = m * 1 + 5. సో, m + 5 = 8. సో, m = 3. సో, 3 వచ్చేసి ఆన్సర్. సో, వెరీ ఈజీ. సో, లాస్ట్ వన్ వచ్చేసి 31³ + 18³ -37³. సో, ఇది ఏ క్యూబ్ ఫార్ములా అవుతదేమో చూద్దాం. a³ + b³ + c³ - 3abc. a+b+c 0 అయినప్పుడు ఫార్ములా ఉంటది కదా! a+b+c ఇంటూ ఆహ్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ సీఏ. సో, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎప్పుడు a+b+c 0 అవ్వాలి. సో, a+b+c 0 అవుతుందో లేదో చూద్దాం. 31 + 18 - 37 68 - 18 అంటే నాట్ ఈక్వల్ టు 0 50 వస్తది. సో, 50 నాట్ ఈక్వల్ టు 0. సో, ఇది అందులోకి అవ్వదు. 0 అవ్వట్లేదు కాబట్టి సో, మనం ఇది అప్లై చేయలేము. సో, సారీ ఒక నిమిషం ఎరేజ్ చేస్తున్నా. సో, మనం అలా చేయలేం కాబట్టి, సో, మనం డైరెక్ట్‌గా ఫార్ములాతో చేసుకోవడం బెటరు. సో, డైరెక్ట్‌గా ఫార్ములాతో చేసుకోవడమే బెటర్ మనం. సో, 31 క్యూబ్‌కి ఇక్కడ ఎలా చేస్తామంటే మనం డైరెక్ట్‌గా చేయము. ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో, 31 స్క్వేర్ అంటే ఏమవుతుంది 961. 961 ఇంటూ 31 కదా! 1, 6, 3 అంతే. ఇక్కడ వరకే. ఇంక మిగతా ఏం చేయొద్దు. సో, 1, 9. సో, లాస్ట్ లెటర్స్ వచ్చేసి 91 ఇందులో గుర్తుపెట్టుకోండి. సో, 18 అంటే 324 18 స్క్వేర్ ఇంటూ 18.
ఎన్నాలు 32, 3, 16, 19, 1, 4 అంటే ఇక్కడి దాకానే ఇది కూడా. ఇది 32. సో, ఇది 32 మిగతావి మనకు సంబంధం లేదు. మిగతా లెటర్స్ లాస్ట్ 2 డిజిట్సే యేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆప్షన్స్ చూడండి 10, 20, 70, 50. సో, లాస్ట్ 2 డిజిట్సే చూసుకుంటే చాలు మనకి. సో, మనకి స్పెషల్‌గా ఏమి చేయాల్సిన పని లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి 37 స్క్వేర్. 37 స్క్వేర్ అంటే 1369. 1369 ఇంటూ 37 9, 856, 9, 63, 6 6 7, 42, 42, 6, 48, 4 ఇంకా మనకు అక్కడితో పని లేదు. 9, 9, 3, 9, 27, 2 సో, 3 7, 7, 14, 15, 53. సో, మీరిక్కడ చూడండి 91, 32 ఇక్కడ 10 ఉంది. ఇక్కడ 10 ఉంది. ఎడిషన్ చేస్తున్నాం ఫస్ట్. సో, 10 ఉంది కదా! 3 9, 10, 13, 33. సో, 33 ఇంకొకటి 1 ఐ మీన్ 33 అంటే 13 వస్తది. సో, 1 క్యారీ అయిపోద్ది కాబట్టి ఎదరికి ఇక్కడ ఉండే టర్మ్స్‌కి. సో, 33 తీసుకుంటున్నాం. మైనస్ 37కి ఎంత అనుకున్నాం 53. సో, 53 అంటే 0. ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ మీరెలా చేయాలంటే జాగ్రత్తగా సో, ఇది ఎలా అయినా 0 వస్తది. ఇక్కడ మీరు ఇది పెద్ద నంబర్ అనుకుంటే 2 వస్తది. లేదు ఇది పెద్ద నంబర్ అనుకుంటే, ఇది పెద్ద నంబర్ అనుకుంటే ఏం చేయాలి? హ్మ్. 10 నుంచి 5 తీస్తే 5, 5, 3 కలిపితే 8. ఐదర్ 20 రావాలి లేదా 80 రావాలి. సో, ఆప్షన్‌లో 20 ఉంటే 20, 80 ఉంటే 80. సో, మీరు సరిగ్గా చూస్తే 80 లేదు. సో, 20 ఒక్కటే ఉంది. సో, 20 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ప్రతీదీ క్యూబ్ చేసుకొని, ప్రతీదీ అడిషన్ చేసి, ప్రతీదీ మల్టిప్లై చేసుకుంటే తెల్లారిపోద్ది. సో, మీకు ఇది చాలా షార్ట్‌కట్. సో, లాస్ట్ 2 డిజిట్స్ ఆప్షన్స్ బట్టి సో, ఆప్షన్స్‌లో 3 ఇచ్చాడనుకోండి. అప్పుడు లాస్ట్ 3 తీసుకోవడం. 3 ఇలా సమ్ ఎక్స్. సో, ఇలా లాస్ట్ 3 తీసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా అయిపోద్దనమాట. సో, ఎప్పుడు గూడా మీరు ఫుల్‌గా కంప్లీట్ చేయొద్దు. ఇది కూడా మనకి ఫార్ములా ద్వారా రాలేదు కాబట్టి మనం ఇలా చేసాం. సో, ఫార్ములా ద్వారా వచ్చేలా ఉంటే అలాగే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫార్ములా సాటిస్ఫై చేయలేదు కాబట్టి మనం వాల్యూస్‌తో చేయాల్సొచ్చింది. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో, 25 అయిపోయినాయి అని అనుకుంటున్నాను. సో, యెస్ 25 అయితే కంప్లీట్ అయినాయి. సో, పేపర్ అయితే పర్వాలేదు ఈజీగానే ఉంది. 23, 24 వరకు అటెంప్ట్ చేసేయొచ్చు. సో, ఒక బిట్ మాత్రం కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తాయి ఎక్కడన్నా. అది కూడా ప్రాక్టీస్ లేని వాళ్ళకి. సో, హెవీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అది కూడా ఈజీ. 25 ఔట్ ఆఫ్ 25 వస్తది పేపరు. సో, పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో.